హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లో రెండవ ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వరకైతే ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. చాలా మందికి మొదటి సిలిండర్ గ్యాస్ డబ్బులు పడినాయి, కానీ రెండవ సిలిండర్ గ్యాస్ డబ్బులు పడలేదని అంటున్నారు. అలాంటి వారికి ఎందుకోసం డబ్బులు పడలేదు, ఏం చేస్తే ఈ డబ్బులు అనేవి మీ అకౌంట్లో జమ అవుతాయి, ఈ ఫ్రీ గ్యాస్ డబ్బులు అనేవి ఎవరికి జమ అవుతాయి అనే విషయాల గురించి అయితే మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్టప్ని ఇస్తుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏపీలో దీపం 2 పథకం కింద రెండవ ఉచిత గ్యాస్కి సంబంధించిన డబ్బులు అయితే విడుదలయ్యాయి. దీపం 2 పథకం కింద సుమారు 465 కోట్లు విడుదలయ్యాయి. రెండవ ఉచిత గ్యాస్ సిలిండర్ ఎవరైతే 2025 ఏప్రిల్ నుండి జూలై మధ్యలో తీసుకుంటారో వారికి రెండవ ఉచిత గ్యాస్ సిలిండర్కు సంబంధించిన డబ్బులు అయితే కార్పొరేషన్ల వారీగా, అంటే బీసీఏ, బీసీబీ, బీసీడీ, బీసీఈ నిధులు మంజూరు చేస్తామని అయితే ఏపీ ప్రభుత్వం తెలిపింది. అలాగే మైనారిటీలకు కూడా రెండవ ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు పొందేందుకు 53.96 కోట్ల నిధులు విడుదలయ్యాయి. వారు కూడా ఈ డబ్బులు అనేవి అకౌంట్లో జమ చేస్తుంది. చాలా మందికి మొదటి సిలిండర్ డబ్బులు అయితే అకౌంట్లో జమ చేశారు, కానీ రెండవ సిలిండర్ డబ్బులు అకౌంట్లో జమ కాలేదు అని అంటున్నారు. అలాంటి వారికి కార్పొరేషన్ల వారీగా డబ్బులు అయితే అకౌంట్లో జమ చేస్తారు. అది కూడా ఏప్రిల్ 1 నుండి జూలై మధ్యన ఎవరైతే రెండవ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే ఈ డబ్బులు అనేవి జమ అవుతాయి. ఇంకా చాలా మందికి మొదటి సిలిండర్ డబ్బులు కూడా పడలేదు అంటున్నారు. అలాంటి వారికి ఎందుకు పడలేదు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ డబ్బులు పడాలంటే ఖచ్చితంగా మీరు ఈ రేషన్ కార్డులో ఒక్కరికి మాత్రమే గ్యాస్ కనెక్షన్ అనేది ఉండాలి. మీ రేషన్ కార్డులో ఇద్దరికి గ్యాస్ కనెక్షన్లు ఉంటే వారికి ఈ పథకం కింద అయితే డబ్బులు రావు. అలాగే మీ బ్యాంక్ అకౌంట్కి, ఆధార్ కార్డుకి ఎన్పిసిఐ లింక్ కాకపోవడం వలన కూడా మీకు ఈ డబ్బులు అనేవి రావు. చాలా మందికి ఇటువంటి ప్రాబ్లంలు చాలా ఉన్నాయి. ఇవన్నీ క్లియర్గా ఉంటేనే మీకు డబ్బులు అనేవి జమ అవుతాయి. మాకు అన్ని కరెక్ట్గా ఉన్నాయి, మాకు ఇంకా డబ్బులు పడలేదంటే ఖచ్చితంగా మీరు చేయాల్సింది 1967 టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయడం. పౌర సరఫరాల శాఖ మరియు గ్యాస్ ఏజెన్సీలు వెంటనే మీ సమస్యను పరిష్కరించి, మీరు అర్హులైతే 48 గంటల్లో మీ డబ్బులను మీ అకౌంట్లో జమ అవుతాయి. ఈ ఫ్రీ గ్యాస్లకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి. మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం. అలాగే వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట బెల్ నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్